హాయ్ అండి. ఇవాళ బీరకాయ పచ్చడి చూపిస్తాను. ముందు చూపించాను అదో రకం ఇదో రకం. చూడండి ఎలా ఉంటుంది. నేను ఒక అరకిలో బీరకాయలు తీసుకున్నాను. లేతగా ఉన్నాయి బీరకాయలు. చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంది పచ్చడి కూడాను. చూడండి. ముందు ప్యాను తడిగా ఉంది, కొంచెం తుడిచేద్దాం. లేకపోతే నూనె చెట్పట్లాడుతుంది నూనె వేస్తే. ఇక తుడిచాను. గ్యాస్ వెలిగిద్దాం. నూనె వేస్తాను. పచ్చళ్ళకి నూనె బాగానే పడతాయి. చూడండి, నూనె పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ ఇందులో నూనె కాగుతుంది కదా, అరకిలో బీరకాయలు శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగేసి ఉంచేసాను. ఫస్ట్ ఇందులో జీలకర్ర వేస్తాను. చూడండి, మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఒక 8-9, అరకిలోకి 8 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఒక 8 వేసాను. కొంచెం ఇంగువ. ఇప్పుడు ఇది బాగా వేగనిస్తాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచాను. ముందు కూడా చూపించాను పచ్చడి. ఈ పచ్చడి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు బీరకాయలు చాలా బాగుంటున్నాయి, లేతగా వస్తున్నాయి బీరకాయలు, వంకాయలు. చలికాలం కదా, చాలా బాగుంటాయి కూరలు, ఫ్రెష్గా ఉంటాయి. అందుకే బీరకాయ మళ్ళీ తెద్దాం. పెసరపప్పు వేసి ఉందాం అనుకున్నాను, లేదు మళ్ళీ పచ్చడి. ముందు ఒక రకం పచ్చడి చూపించాను, ఇదో రకం బీరకాయ పచ్చడి. ఇగో కొంచెం కరివేపాకు, కొంచెం పోపులోకి, కొంచెం ఇందులో వేయించడానికి. ఇది నేను కూడా 7-8 ఎండుమిర్చి, 7-8 పచ్చిమిర్చిలు బాగా కడిగేసాను. పచ్చిమిర్చి తరిగేసాను. ఇది ఇప్పుడు బాగా వేగనిస్తాను. వేగాక తీసేసి మిక్సీ పట్టాలి. మన రుబ్బురోల్లో పడితే ఎలా వస్తుంది బరకుగా, అలాగే మిక్సీలో కూడా పట్టాలి. మనం తింటేటప్పుడు కొంచెం తగులుతూ ఉండాలి, కాటిగ్లా పట్టద్దు. ఇది బాగా వేగనిస్తాను. చూడండి, చలికాలమే పచ్చళ్ళు అవి తినాలనిపిస్తుంది. అన్నీ ఫ్రెష్గా లేతగా వస్తూ ఉంటాయి కదా, వేడి అన్నంలో ఇంత పచ్చడి అన్నం తినాలనిపిస్తుంది. ఎండాకాలం ఏమీ ఉండవు, బీరకాయలు ఎండిపోతాయి. బీరకాయలు కూడా అంత బాగుండవు. ఇగో వేచేసాను చూడండి, వేచేసాను. ఇప్పుడు అందులో నూనె ఉండేది కదా, ఆ నూనెలోనే ఇంకా నూనె వేయలేదు. ఇగో అరకిలో బీరకాయలు అన్నమాట. శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగేసాను. సన్నగా తరిగితే వేగుతాయి, మగ్గుతాయి కూడాను. చూడండి, మనం ఎలా పాస్తే అలా తరిగకూడదు, దుక్కలా జల్దీ బీరకాయ మగ్గిపోతుంది. అయినా ఇలా తరిగితే తొందరగా అవుతుంది. కొంచెం కలిపేసి మూత పెట్టేయడమే. అందులో కొంచెం నూనె ఉండేది, అందుకే వేసాను. ఇప్పుడు కింద పైన శుభ్రం కలుపుదాం. కలిపి మూత పెట్టేద్దాం. అప్పుడు వెంటనే తగ్గిపోతుంది. ఒకసారి అవుతుంది పచ్చడి అరకిలో బీరకాయలకి. చాలా బాగుంటుందండి బీరకాయ పచ్చడి. ఇంత పప్పు వండుకున్నో, ఏదో చారు పెట్టుకున్నో, ఈ దేంతోనే బీరకాయ పచ్చడి దోశల్లోకి, పెసరట్లోకి, అన్నంలోకి, రొట్టెలోకి అన్నిటికీ బాగుంటుంది. కమ్మదనం ఉంటుంది బీరకాయ. ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. మూత పెట్టాక చూపిస్తాను మీకు. చూద్దాం ఎంతవరకు వచ్చి. ఇగో మిక్సీ ముందు ఇది ఈ శనగపప్పు, మినపప్పు వేచాను కదా, ఇది మిక్సీ పట్టేస్తాను. ఇంత చింతపండు వేసి, ఉప్పు వేసి మిక్సీ పట్టేద్దాం. ఈ లోపు అది వేచాక, అది మగ్గాక చల్లారుతుంది కదా, అప్పుడు అది వేసి రుబ్బాలి. దీంట్లో సరిపడా ఉప్పు వేస్తాను. చూడండి,
పచ్చడిలో కొంచెం కారం ఉండాలి ఎప్పుడైనా. మీరు కారం తినకపోతే కొంచెం తగ్గించవచ్చు. మాకు కొంచెం కావాలి కొంచెం పచ్చడి కారం. చింతపండు వేయగానే కారం తగ్గిపోతుంది. ఇగో ఇంత నిమ్మకాయ సైజు చింతపండు శుభ్రంగా కడిగేసి నానబెట్టాను. అది ఈ పచ్చడిలో ఇంకా నీళ్లు పోసి రుబ్బాం కదా, బీరకాయ నీళ్ళు. చూడండి, అందరూ చూసి చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేగా చూపిస్తాను. చూడండి, మిక్సీ పట్టేసాను. ఇది దగ్గరికి వచ్చేసింది, చూసారు కదా, మెత్తబడ్డది. ఒకసారి మూత తీసేసి బాగా వేగనిస్తాను. చూద్దాం మెత్తబడితే, లేకపోతే ఇంకోసారి మూత పెడదాం. రండి చూపిస్తాను. చూడండి, ఒక్క పిసర్ నీరుంది. ఆ నీరంతా ఎగిరిపోవాలి. ఇప్పుడు ఇదేమో ఇగో మిక్సీ పట్టేసాను కదా, ఇలా పట్టేసాను పొడిగాను, బరగ్గా పట్టాను. ఇప్పుడు ఇది చల్లారాక ఇది అందులో వేసి పట్టేయాలి. ఉప్పు వేసాను, పసుపు పోపులు వేస్తాను నేను, చూపిస్తాను ఉండండి. ఇగో ఇప్పుడు ఇది చల్లారిపోయింది. ఇప్పుడు ఇది వేసి తిప్పేద్దాం, మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడే వేగిన గుడికి వెళ్ళొచ్చాను. పొద్దున్నే గుడికి వెళ్ళొచ్చి వీడియో చూపిద్దామని ఇంకా ఇందులోనే ఉన్నాయి. ఇగో పచ్చడిలో పట్టుకొని ఇప్పుడు గుడికి వెళ్ళొచ్చేసి ఇది రుబ్బేసాక చూపిస్తాను మీకు. ఇది రుబ్బాక చూపిస్తాను. చూడండి, రుబ్బేసాను. ఇప్పుడు పోపు, ఇగ పచ్చడి. ఇప్పుడు పోపు వేచుదాం. ఆ ప్యాన్లోనే పోపు వేచుతాను. కొంచెం నూనె వేద్దాం. ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. చేసిన వాళ్ళకి తెలుసు, కొత్తగా తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఇంత అన్నం వేసి పచ్చడి వేసుకుని పక్కన తినేని వాళ్ళు ఉంటే ఉల్లిపాయ నంచుకుని తినండి, లేకపోతే ఉట్టి పచ్చడి తినేయచ్చు. అంత కమ్మగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, ఇంతే పోపు, కరివేపాకు. చాలామంది శనగపప్పు వేస్తారు కానీ పోపులో శనగపప్పు అవసరం లేదు. మనం పోపు వేసి రుబ్బాం కదా పచ్చడి, అందుకు. చూద్దాం. కొన్ని ఎండుమిర్చిలు, ఒక 2-3 ఎండుమిర్చిలు విరక్కొట్టి వేద్దాం పోపుకి. కొంచెం పసుపు కూడా వెయ్యాలి, పసుపు వేస్తాను. ఇగో కరివేపాకు, ఇది వేగాక ఒక పిసర్ పసుపు వేయాలి. నేను పసుపు అందులో వేయలేదు, అందులో పోపు వేసి పోపులో కలిపేద్దాము. పసుపు చూపిస్తాను ఉండండి. పసుపు తేడానికి వెళ్తున్నాను. మీకు పసుపు తెచ్చాను, కొంచెం పసుపు వేద్దాం. పోపు వేగి కొంచెం పసుపు వేద్దాం. ముందే వేస్తే మాడిపోతుంది. కొంచెం ఇది వేగేగా దింపే ముందు వేసి ఆ ముద్దలో వేసి శుభ్రంగా కలిపేయడమే. బీరకాయ పచ్చడి రెడీ. టేస్టీ బీరకాయ పచ్చడి. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. కొంచెం పసుపు, చూసారు కదా, బాగా వేగనిస్తాను. పోపు వేగిపోయింది 3 వంతులు. ఇప్పుడు కొంచెం వేగి పచ్చడి వేసేద్దాం. తింటూ ఉంటే అలా పోపు తగులుతూ ఉంటుంది, భలే ఉంటుంది.
చూసారు కదా, టేస్టీ టేస్టీ బీరకాయ పచ్చడి. చాలా రకాలు చేసుకోవచ్చు. తొక్కతోనే తరిగిన బీరకాయ, ఉట్టి తొక్క కూడా పచ్చడి చేసుకోవచ్చు. నేను ఉట్టి తొక్క చేశాను ముందు, ఇది తొక్కతో తరిగేసాను, లేతగా ఉన్నాయి కదా. ఇగో చూడండి, పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఇది ముద్ద వేసి బాగా దగ్గరగా, నూనె అవి ఉన్నాయి కదా, దగ్గరగా కలిపేద్దాం. ఎక్కడైనా కొంచెం తడి నీరు ఏమైనా ఉంటే శుభ్రంగా ఇది అయిపోతుంది. తడి తగలకుండా ఉంటే చాలా రోజులు ఉంటుంది పచ్చడి. ఇది మాకైతే ఒక 2 రోజులు కూడా రాదు, అయిపోతుంది. ఈ పూట రాత్రికి రేపు కథం, ఎక్కువ రాదు పచ్చడి. ఇది వేసి శుభ్రంగా కలిపేసి, ఆకలి వేస్తున్నది, అందుకు అన్నం వండేసాను ముందే నేను. నాకు పచ్చడి అన్నం అంటే చాలా ఇష్టం. పచ్చడి గుండ ఎక్కువ వేసుకుంటాను, కూరలు లేకపోయినా పర్వాలే. గుండెలు పొడిలు, విడివేడి అన్నంలో పచ్చడి భలే ఉంటుందండి తినడానికి. మన తెలుగు వాళ్ళకి పచ్చళ్ళే ఎక్కువ కావాలి. ఆవకాయలు, పచ్చళ్ళు. చూసారు కదా, కలుపుతుంటేనే నోరు ఊరుతున్నది. ఇక చూడండి, చిన్నప్పుడు మా పిల్లలకి ఇలాగే కలిపి ముద్దలు పెట్టేసేవాళ్ళం, పచ్చళ్ళు అన్నం. చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.